ఫాస్ట్ గా స్టార్ట్ చేద్దాం. ఓకే, సో లాస్ట్ క్లాస్ మనం ఫస్ట్ అధ్యాయం ఫస్ట్ శ్లోకం నేర్చుకున్నాం కదా. భగవద్గీతలో అర్జున విషాద యోగంలో ఫస్ట్ శ్లోకం నేర్చుకున్నాం. ఇంకా ఓంపార్దయ కూడా నేర్చుకున్నాం. సో ఇప్పుడు నేను అడుగుతాను ఫాస్ట్ గా, నేను ఎవరిని పిలుస్తానో వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి. ఓకే ఓకే, రోల్ నెంబర్ 39. ఓం పార్థాయ ప్రతిబోధిత భగవతా నారాయణ స్వయం వ్యాసేన గ్రథితం పురాణమున మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షి భగవతీ అష్టాదశాధ్యాయీ అంబత్వాం సంతతాం భగవద్గీతే భవద్వేషి అర్జున విషాదయోగః ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రేయస్, వెరీ గుడ్. సో వెరీ గుడ్, కీప్ ప్రాక్టీసింగ్, ఇలానే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ శ్లోకంలో ఏమైంది? ధృతరాష్ట్ర వాచ అంటే ధృతరాష్ట్రుడు క్వశ్చన్ అడుగుతున్నాడు సంజయుడిని అని చెప్పేసి తెలుసుకున్నాం. ఏమని క్వశ్చన్ అడిగాడు సంజయుడిని? నా పిల్లలైన కౌరవులు, నా తమ్ముడి పిల్లలైన పాండవులు యుద్ధం చేయడానికి వెళ్ళారు కదా, అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏం చేశారు, ఓకేనా, ఏం చేశారు అని చెప్పేసి అడిగాడు అనమాట. సో అది ఫస్ట్ శ్లోకం యొక్క మీనింగ్. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అది అర్జున విషాదయోగః ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఓకే, ఇది ఫస్ట్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ శ్లోకంలో సంజయుడు చెప్తున్నాడు, ఆన్సర్ ఇస్తున్నాడు. క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయాలి కదా. సో సంజయుడు చెప్తున్నాడు ఏమని? నేను చెప్తాను శ్లోకము, మీరు రిపీట్ చేయండి. ఓకే, సంజయ ఉవాచ సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్య ముపసంగమ్య రాజావచన మబ్రవీత్ దృష్ట్వా తు పాండవానీకం అంటే దృష్ట్వా తు పాండవానీకం కలిపితే పాండవానీకం. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్య ముపసంగమ్య
రాజా వచన మబ్రవీత్ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా వ్యూఢం దుర్యోధన తదా రోల్ నెంబర్ 9 హ్యాండ్ రైజ్ చేశారు. చాట్ బాక్స్ లో చెప్పండి, ఏమన్నా డౌట్ ఉన్నా ఏమన్నా అడగాలన్నా చాట్ బాక్స్ లో చెప్పండి. ఓకే. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధన తదా ఆచార్య ముపసంగమ్య రాజా వచన మబ్రవీత్. ఇంకొకసారి దృష్ట్వా తు పాండవానీకం. మీరు కూడా గట్టిగా చెప్పాలి, ఓకేనా? మెల్లగా చెప్పకూడదు, గట్టిగా చెప్తే ఆ వైబ్రేషన్స్, ఆ పవర్ అంతా మీకు వస్తుంది. ఓకే, గట్టిగా చెప్పాలి. అలానే అరవకూడదు గట్టిగా గొంతు పోయేటట్టు. ఓకే, గట్టిగా చెప్పాలి పైకి. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్య ముపసంగమ్య రాజా వచన మబ్రవీత్ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఓకే, ఇంకొకసారి చెప్పనా? చెప్పాలి అంటే హ్యాండ్ రేస్ చేయండి, లేదంటే మీనింగ్కి వెళ్ళిపోదాం. ఓకే. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధన తదా వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్య ముపసంగమ్య ఆచార్యముపసంగమ్య రాజా వచన మబ్రవీత్. ఓకే, సో ఇప్పుడు ధృతరాష్ట్రుడు అడిగిన క్వశ్చన్ కి సంజయుడు
ఇలా ఆన్సర్ చేస్తున్నాడు. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ అన్నాడు. అంటే ఏంటి? ఓ రాజా ధృతరాష్ట్ర, రెండు సేనలు, అంటే సేన అంటే ఆర్మీ, ఓకే, యుద్ధం చేయడానికి కదా వాళ్ళు ఎక్కడున్నారు? కురుక్షేత్రంలో ఉన్నారు. కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు వాళ్ళిద్దరు ఎవరు? సో దే ఆర్ కజిన్స్ అన్నమాట, బ్రదర్స్ వాళ్ళు. పాండవులు కౌరవులు. పాండవులు ఎంతమంది? 5. కౌరవులు ఎంతమంది? 100 మెంబర్స్. సో కౌరవులు 100 మంది, పాండవులు 5. వాళ్ళ ఇద్దరు ఏం చేస్తారు? వాళ్ళ సేనతో, సేన అంటే వాళ్ళ ఆర్మీ, ఫైట్ చేయడానికి సేన ఆర్మీ కావాలి కదా. సో వాళ్ళ ఆర్మీతో కురుక్షేత్రంలో రెడీగా ఉన్నారనమాట యుద్ధం చేయడానికి. ఓకే, యుద్ధం ఎందుకు చేస్తున్నారు అంటే, ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్ రావాలి. అదంతా మీకు మహాభారతంలో తెలుస్తుంది. ఇప్పుడు నేను మహాభారతం మీకు చెప్పుకుంటూ కూర్చున్నాను అనుకోండి, మనం భగవద్గీత అనే కాన్సెప్ట్ ఫోకస్ మారిపోతుంది. సో మధ్యలో ఎక్కడన్నా ఇలా చిన్న చిన్నగా చెప్పుకుందాం అవుట్లైన్ ఆఫ్ ది స్టోరీ. కౌరవులు ఏంటి అంటే వాళ్ళని ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే, దే ఆర్ వెరీ జెలస్, యాంగర్ అండ్ అన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట కౌరవుల్లో. ఎవరన్నా పక్కన వాళ్ళు బాగుపడిపోతుంటే జెలసీ, కోపము, ద్వేషము, ఓకేనా. సో అన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి కౌరవుల్లో. సో 100 మంది కౌరవులు ఉన్నారు, కానీ ఒక్కరికి కూడా ఆ క్వాలిటీస్ అనేవి బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. పాండవులు ఏంటంటే గుడ్ బాయ్స్ అన్నమాట. అంటే తల్లి మాట మమ్మీ ఏం చెప్తే అది వినడము, గురువు గారు ఏం చెప్తే అది కరెక్ట్ గా నేర్చుకోవడము, ధర్మపాలన అంటే ఏదైనా వర్క్ ఇస్తే అది కరెక్ట్ గా చేయడము. సో అలాగా పాండవులు. కౌరవులు ఏం చేశారు అంటే, పాండవులకి రాజ్యం ఉంటుంది కదా, వాళ్ళ రాజ్యము కౌరవులు తీసేసుకుంటాము అని చెప్పి, అది కూడా ఇన్జస్టిస్ గా, లైక్ వితౌట్ ప్రాపర్ రీజన్, లైక్ పాండవులదే కాకపోతే వీళ్ళు ఏంటంటే మీ రాజ్యం కూడా మాకే కావాలి, మేము తీసేసుకుంటామని చెప్పి యుద్ధం ప్రకటిస్తారనమాట. పాండవులు కౌరవులు చెప్పింది అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతారు. అరణ్యవాసానికి వెళ్తారు, ఫారెస్ట్ లో ఉంటారు, అన్ని చేస్తారు. అయినా కానీ కౌరవులు లేదు మీ రాజ్యం మాదే అని చెప్పి తీసేసుకోవడానికి ఏం చేస్తారు? యుద్ధం ప్రకటిస్తారు. అదే కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి రెడీగా ఉంటారన్నమాట. అప్పుడు ఏంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? అర్జునుడు పాండవులలో ఒకడన్నమాట, ఓకేనా. సో అర్జునుడి రథసారథి అంటే, అప్పుడు ఫస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాము, కార్లు, ఏరోప్లేన్లు అవి ఉండవు కదా, అప్పుడు రథాలు గుర్రాలు ఉంటాయి యుద్ధం చేయడానికి. సో రథం అంటే చారియట్ మీద కృష్ణుడు అర్జునుడు వచ్చారు. అర్జునుడు లోపల కూర్చుంటే కృష్ణుడు డ్రైవ్ చేస్తాడు అనమాట ఆ చారియట్ ని. గుర్రాలు ఉంటాయి, దానికి హార్సెస్ ఉంటాయి. సో అది హార్సెస్ ద్వారా ముందుకెళ్తూ ఉంటుంది. సో అర్జునుడు రథసారథి ఎవరు? కృష్ణుడు అర్జునుడి రథసారథిగా ఉన్నారనమాట, అంటే డ్రైవర్. హీఈస్ డ్రైవింగ్ ద చారియట్ అండ్ ఆల్సో హీఈస్ డ్రైవింగ్ అర్జున ఇంటు ద బ్యాటిల్ అండ్ ఇన్ ద రైట్ వే. హీఈస్ డ్రైవింగ్ ద చారియట్ అండ్ ఆల్సో అర్జున ఇన్ ద రైట్ వే, ఇన్ ద రైట్ డైరెక్షన్, ఓకేనా. సో ఫస్ట్ చాప్టర్ అర్జున విషాద యోగం ఏంటి? లాస్ట్ క్లాస్ లో చెప్పినట్టు అర్జునుడు చూస్తాడు, వీళ్ళందరు నా కజిన్స్ కదా, వీళ్ళందరు నా గురువులు కదా, నేను వీళ్ళతో ఈ యుద్ధం చేయను అని బాధపడతాడు అనమాట. బాధపడి నేను చెయ్యను యుద్ధం అన్నప్పుడు కృష్ణుడు లేదు నువ్వు ఈ యుద్ధం చెయ్యాలి, యుద్ధం చేయని చెప్పి చెప్తాడు. అది కాన్సెప్ట్ ఆఫ్ అర్జున విషాద యుగం. సో అర్జునుడు ఎందుకు విషాదం చెందాడని చెప్పి చెప్పుకోవడానికి ఇంట్రడక్షన్. సో ఫస్ట్ శ్లోకము ధృతరాష్ట్రుడు క్వశ్చన్ అడగడంతో, ఒక క్వశ్చన్ మార్క్ తో స్టార్ట్ అవుతుంది భగవద్గీత. సో ఫస్ట్ ధృతరాష్ట్రుడు అడిగిన క్వశ్చన్ కి సంజయుడు ఏం చెప్తాడు అంటే, రాజా ధృతరాష్ట్ర, 2 సేనలు, ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు మీకు అర్థమైందా? 2 సేనలు అంటే 2 ఆర్మీస్. 2 సేనలు చేరి ఉన్న టైంలో, 2 సేనలు అంటే 2 ఆర్మీస్ రెడీగా ఉన్న ఆ టైంలో
నువ్వు రాజుగా అనుకున్నావు కదా దుర్యోధనుడు ఎవరు అంటే కౌరవులు ఉన్నారు కదా 100 మెంబర్స్. ఆ కౌరవుల్లో ఫస్ట్ పర్సన్ పేరు దుర్యోధనుడు అన్నమాట. దుర్యోధనుడు దుర్యోధనుడు ఏంటంటే ఎప్పుడు ఫస్ట్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే ఇంట్లో వాళ్ళు గాని వాళ్ళ ఫాదర్ గాని వీడే రాజు, దుర్యోధనుడే నా రాజ్యానికి నా కింగ్డమ్ కి కింగ్. సో ఎవ్రీథింగ్ దుర్యోధనుడి కంట్రోల్లో ఉండాలి, హీఈస్ కేపబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి అనుకుంటారనమాట. సో నువ్వెవరైతే రాజుగా భావిస్తున్నావో ఆ దుర్యోధనుడు ఏం చేశాడు తెలుసా? ఆ దుర్యోధనుడు ఏం చేశాడంటే పాండవులు 5 పాండవులు అంటే 5 మెంబర్స్ అని చెప్పాను కదా, గుడ్ క్వాలిటీస్ ఉన్న మెంబర్స్. ఆ పాండవులు ఉన్న ఆర్మీని చూసి ఎలా ఉందంట పాండవుల ఆర్మీ పెద్ద పెద్దగా వ్యూహాలు అంటే డివిజన్స్ అయ్యి రెడీగా ఉందంట యుద్ధం చేయడానికి, ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాయంట. ఆ వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయంటే పద్మ సూచి శకటాది. అంటే మీరు పద్మ వ్యూహం అని విన్నారా? అభిమన్యుడు పద్మ వ్యూహంలోకి వెళ్ళాడు. పద్మ వ్యూహం అంటే అందులోకి వెళ్తే ఎవరు బయటకి రాలేరు అంటారు. అంటే అది అసెంబ్ల్ ఎలా చేస్తారంటే, ఎవరు ఆడియో ఆన్ చేసుకోవద్దు. అది ఎలా అసెంబుల్ చేస్తారంటే అందులో ప్రవేశించిన వాళ్ళు ఎవరు, అందులో అంటే వాళ్ళందరూ సైనికుల ద్వారా, అంటే వారియర్స్ ఉంటారు కదా, సైనికుల ద్వారా మొత్తం చుట్టుముట్టేస్తారనమాట. అందులోకి వెళ్ళిన వాళ్ళందరూ బయటకు రాలేరు, చచ్చిపోతారు అనమాట. అందులో లైక్ పోరాడి బయటకు రాలేరు. అలా డిఫరెంట్ వ్యూహాలుగా డివైడ్ చేసి రెడీగా ఉన్నారంట, అటాకింగ్ మోడ్ లో ఉన్నారంట. వెంటనే దుర్యోధనుడు అంటే ఫస్ట్ పర్సన్ ఇన్ ద కౌరవాస్. ఓకే, దుర్యోధనుడికి అదంతా చూసి, పాండవుల సేనను చూసి, పాండవుల ఆర్మీని చూసి భయం వేసి పరిగెట్టుకుంటూ గురువు దగ్గరికి వెళ్ళిపోయాడంట. గురువు ఎవరు? ద్రోణాచార్యుడు ఎవరంటే గురువు, పాండవులకి కౌరవులకి గురువు అన్నమాట. భయం వేసి పాండవుల ఆర్మీని చూసి భయం వేసి పరిగెట్టుకుంటూ ద్రోణాచార్య దగ్గరికి పారిపోయాడు అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రుడికి ఆన్సర్ ఇచ్చాడు. ధృతరాష్ట్రుడు అడిగిన క్వశ్చన్ కి ఏమడిగాడు, అక్కడే ఏం చేస్తున్నారు అని అడిగితే అప్పుడు సంజయుడు ఇచ్చిన రిప్లై సెకండ్ శ్లోక. అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి శ్లోకం చెప్తాను, ఒకసారి రిపీట్ చేద్దాము, టైం అయిపోతుంది, ఏం చేసేద్దాం. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్య ముపసంగమ్య రాజావచన మబ్రవీత్. ఓకేనా? ఇప్పుడు దృష్ట్వా తు పాండవానీకం అంటే పాండవుల సేనను పాండవుల ఆర్మీని చూడగానే వ్యూఢం దుర్యోధనస్తదా, దుర్యోధనుడికి భయం వేసిందంట ఆ ఆర్మీని చూడగానే. ఆచార్యముపసంగమ్య అంటే తన గురువైన, ఆచార్యుడు అంటే ఎవరు? గురువు, టీచర్. తన గురువైన ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళిపోయి రాజాన వచనం అబ్రవీత్, నా కుమారుడు, నేను రాజుగా భావించిన నా కుమారుడు ఏం చేశాడు అంటే, పైనదంతా ఆన్సర్, లాస్ట్ లైన్ అనేది క్వశ్చన్ అన్నమాట. రాజా వచనం అబ్రవీత్, నా కుమారుడు, నేను రాజుగా భావించిన కుమారుడు ఏం చేశాడు అనే దానికి పైన 3 లైన్స్ లో పాండవ సేనను చూసి భయంతో దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడి వద్దకు పరిగెట్టుకుంటూ పారిపోయాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? దివ్య దృష్టితో. ఓకే, ఇది ఈరోజు శ్లోకము. లాస్ట్ వీక్ ఒక క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్ ఎవరు చెప్తారు? హ్యాండ్ రేస్ చేయండి. గీతా జయంతి ఎప్పుడు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు? హ్యాండ్ రేస్ చేయండి.
34. మార్గశివ మాసంలో 11th డే శుక్లపక్షం భగవద్గీత పుట్టినరోజు. ఓకే, నెక్స్ట్ 29. గీతా జయంతి ఏం చేసుకుంటారంటే ఆ గీతా జయంతి అర్జునుకి శ్లోకాలు చెప్పిన రోజు, స్టార్టింగ్ డే. ఎప్పుడు జరుపుకుంటారు? మార్గశిర మాసం రోజు ఆ రోజు శుక్ల ఏకాదశి. శుద్ధ ఏకాదశి, మార్గశిర శుద్ధ ఏకాదశి. ఓకే, నైస్ ట్రై. ఇంకా కరెక్ట్ గా తెలుసుకో, ఓకేనా? నెక్స్ట్ 7. చరణ్. మార్గశిర శుద్ధ ఏకాదశి. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారు? ఓకే ఓకే, మ్యూట్ చేసుకోండి. 36. భగవతి ఉపదేశం చేసిన భీష్ముడు యుద్ధం ఆరంభమైనప్పుడు 11వ రోజులు ఉంటుంది కదా మేడం. వీడియో ఆన్ చేసుకోండి. అయితే ధృతరాష్ట్రుడు అప్పుడు భయంతో సంజయుని అడుగుతాడు అన్నమాట. అప్పుడు శుక్లపక్ష ఏకనాడు గీత జయంతి జరుపుకుంటాం. ఆ గ్రంథం ఓపెన్ అయింది అన్నమాట అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. వీడియో ఆన్ చేసుకోండి. నేను చెప్పిన తర్వాత మీరు ఆన్సర్ చేస్తున్నప్పుడు కూడా వీడియో ఆన్ చేసుకోలేదు, నేను చెప్తేనే గానీ. వీడియో ఆన్ చేసుకొని పెట్టుకోవాలి అందరు కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకేనా? 9 ఎవరు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు? ఓకే, 69. రోల్ నెంబర్ 69. ఓం పడతాయో చెప్పు. I don't know that. I know Arjuna Vishada Yoga. Okay, tell that. Arjuna Vishada Yoga. Dhritarashtra uvacha dharmakshetre kurukshetre samavetaayuksavah mamakaha pandavaschaiva kima kurvata Sanjaya. Very good, nice. So learn Om Padaya also, okay na? Yes ma'am. Okay, good. సో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు నేర్పించే అన్ని ఇప్పటి వరకు నేర్పించిన శ్లోకాలు ఉన్నాయి కదా, ఓంపాడ్యాయ ఒకటి, ఫస్ట్ అర్జున విషాద యోగాలో ఫస్ట్ శ్లోకం, అండ్ ఈ రోజు చెప్పిన సెకండ్ శ్లోకం. ఈ 3 అండ్ నెక్స్ట్ క్లాసెస్ లో చెప్పే అన్ని శ్లోకాలు, ఏవైతే శ్లోకాలు చెప్తామో ఈ రోజు సాటర్డే, సో నెక్స్ట్ వీక్ సండే, ఓకేనా? నెక్స్ట్ వీక్ సండే వస్తుంది కదా, ఆ సండే రోజు నాకు మీరు నేర్చుకున్న శ్లోకాల వీడియో పంపించాలి, ఓకేనా? వీడియో హారిజాంటల్ మోడ్ అంటే ఫోన్ అడ్డంగా పెట్టి వీడియో తీసుకోవాలి. మంచిగా శ్లోకం స్పష్టంగా మీ పేరు చెప్పండి, మై నేమ్ ఈజ్ అని చెప్పి, ఓకే, మై నేమ్ ఈజ్ అండ్ ఐ యామ్ ఫ్రమ్ ప్లేస్ చెప్పి మీరు వీడియో రికార్డ్ చేసి నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు రేపు సండే కదా, ఆల్రెడీ మీరు నేర్చుకొని ఉంటారు ఓం పాడ్యాయ అండ్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఫస్ట్ శ్లోకం. ఈ 2 శ్లోకాస్ రేపు నాకు వీడియో రావాలి. సో ఇదేంటి అంటే, ఈ టాస్క్ బేస్డ్ మీద ఎందుకో ఏంటో నేను అనౌన్స్ చేస్తాను ఫ్యూచర్ లో, ఆఫ్టర్ అధ్యాయం కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్తాను ఎందుకు అనేది. వీడియోస్ అనేది పంపించాలి, అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, నేను శ్లోకాల మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, మీరు వింటున్నారు. మీరు వింటున్నప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అంటే మరి చిన్న పిల్లలు కాకుండా ఒక 6th క్లాస్ అండ్ అబౌవ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి అర్థం చేసుకుంటారు వాళ్ళు నేను ఏం చెప్తున్నాను ఎగ్జాక్ట్ గా.
అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఫ్యూచర్ లో నేను ఎప్పుడైనా క్వశ్చన్స్ అడిగినా లేకపోతే మీకేమన్నా డౌట్స్ వచ్చినా రిఫర్ చేసుకోవడానికి అది ఉంటుంది. ఓకేనా? బుక్ పెన్ పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ ఎవ్రీ అధ్యాయ అర్జున విషాద యోగం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాంపిటీషన్ పెడతాను. ఓకే, భగవద్గీత కాంపిటీషన్స్ పెడతాను. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. షేర్ చేసిన వీడియోస్ దాంతో పాటు చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఎవరైతే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారో అందరి నేమ్స్ అండ్ నెంబర్స్ నేను నోట్ చేసుకుంటున్నాను. దానికి ఏం చేస్తాం అనేది ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఎండ్ చేసేద్దాము, టైం అయిపోతుంది.